ఇస్తే బాగుంటుంది అంటారు. కానీ మహిళలు కించపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అది పార్టీ పరంగానైనా వ్యక్తిగతంగా? గొడ్డలపాటిని ఇక పైనుంచి చెప్పులతో కొడతారు కంపల్సరిగానే. తల్లిని చెల్లిని వదిన అక్క మధ్య పెరిగాను నేను అనే స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నాడు. కానీ ఆ మానవత్వం ఆ మంచితనం ఎక్కడ పోయింది? దళిత మహిళల ఒక కార్యకర్త నుంచి అంత హోమ్ మినిస్టర్ హోదాకి వెళ్ళిందంటే ఆవిడ ఎన్ని బాధలు పడి వెళ్ళింది. అలాంటి మనిషిని అతను అలా విమర్శించడం చాలా అన్యాయం. ఇక మహిళలను మాత్రం విమర్శిస్తే మాత్రం అతనికి మాత్రం తగిన బుద్ధి చెప్తారని కూటమి ప్రభుత్వం తరపున మేము హెచ్చరిస్తున్నాం. మేడం గారు, అదేవిధంగా సూపర్ 6 సక్సెస్, అదేవిధంగా 2 ఏళ్ల పాలన విజయవంతంగా అయిందని ఒక మీటింగ్ పెట్టడం ఏదో సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ 2 ఏళ్ల పాలన ఏం చేసిందని కొన్ని పార్టీల పరంగా అదేవిధంగా కొన్ని వ్యక్తిగతంగా కూడా అంటున్న సందర్భాలు ఉన్నాయి. దానికి 2 ఏళ్ల పరిపాలనలోనే ఎన్ని స్కీములు వచ్చాయండి. ఇప్పుడు ఒక ఇంటికి తల్లికి వందనం అంటే ఒక ఇంటికే వచ్చేది. కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో అమౌంట్ వేసే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. శ్రీశక్తి పథకం ఉంది. చక్కగా ఇంటికి అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా బస్ ఛార్జీలు లేకుండా చక్కగా వెళ్తున్నారు. మళ్ళీ 3 సిలిండర్స్ అవి అమౌంట్ చక్కగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. అలా అనేకమైనవన్నీ మాకు సంక్షేమ పథకాలన్నీ ఎన్డీఏకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల పరిపాలన సుపరిపాలన బాగా జరిగిందని చాలా సంతోషంగా అందరూ ఈ 2 ఏళ్ల పరిపాలన ఎంతో బాగా అభివృద్ధి చెందిందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రోడ్లు అయితే ప్రతి ఊర్లోనూ వేసిన సందర్భాలు చూసాం. ఏదైనా తప్పు జరిగితే దాన్ని క్వశ్చన్ చేయడం, ఎక్కడ అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారే నేరుగా రావడం చూసిన సందర్భాలు. కానీ ఈ నాయకులు ఎక్కడ బయటికి రారే, ఏం చెయ్యరే అన్నట్టుగా ప్రతిపక్షాలు అంటున్నాయి. అది వైసీపీ నాయకులు మరీ ఎక్కువగా కామెంట్ చేస్తున్న లేడీస్ అవ్వచ్చు, వాళ్ళలోనే కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారికి ఏమి ఇస్తారు మీ సమాధానం? పవన్ కళ్యాణ్ గారు వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు, లోకేష్ గారు వచ్చినట్టు, నరేంద్ర మోడీ గారు వచ్చినట్టు వీళ్ళు ముగ్గురు కలిసిందే కూటమి ప్రభుత్వం. అందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రతి కష్టంలోని కూడా అతను ముందుండి నడిపిస్తున్నారు. అతను వెన్నుముక లాంటి మనిషి ఆయన ఉండబట్టే కదా నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ ఉండబట్టి మాకు కూటమి ప్రభుత్వం చక్కగా జరుగుతుందని మేము అందరికీ తెలియజేస్తున్నాం.